వేరే వాళ్ళ పార్టీ అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి ఎక్కడ అవుతున్నారో వాళ్ళు ఇక్కడ కూడా కాదు, ప్రాపర్ ఇక్కడ కాదు. లక్ష్మారెడ్డి అది మళ్ళీ ఈయన ఉన్నాడు కదా, రాగిడి లక్ష్మారెడ్డి, ఇంతవరకు ప్రజల మధ్యలో లేడు. కాబట్టి రాజేంద్రనే గెలుస్తాడు. రాజేంద్రన బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. నెక్స్ట్ పిఎం మోడీ కావాలా రాహుల్ గాంధీ కావాలా? మోడీ కావాలా మాకు. మోడీ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే సమస్యల మీద కొట్లాడేది, ఏదైనా అనివార్య కార్యాలయం ఏదో మన కోవిడ్ వచ్చినాడు, ఆ టైంలో ఏవైతే కోవిడ్కి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ ఫ్రీ కూడా ఇచ్చిండు. అట్లాంటప్పుడు మోడీ ఉండాలి. దేశ రక్షణకు, ధర్మాన్ని రక్షించేందుకు మోడీ ఉండాలి. బీజేపీ గ్యారంటీ. ముచ్చట్లు పెట్టుకుంటుర్రా? ఎవరు గెలుస్తారు? ఎవరు? ఈటెల రాజేందర్ గ్యారంటీ. ముచ్చట్నే లేదా? మాటలు లేదు ఇక. ఈటల రాజేందర్ ఒకటే అంటారా? ఆయన మంచివాడు. తెలుసా ఈటల రాజేందర్? గ్యారంటీ. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుసా? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ రాదు ఇక్కడ. బీఆర్ఎస్ పోయింది. పోయిందా? ఏం లాభం లేదు, అయిపోయింది, పడిపోయింది. ఈటెల రాజేందర్ వస్తాడు. అది పైన ఎవరు ఉండాలి? మోడీ ఉండాలి, రాహుల్ గాంధీ ఉండాలి? ఉన్నాడు. మోడీ గ్యారంటీ. మోడీ రావాలంటారా? రాహుల్ గాంధీ? ఆ? రాహుల్ గాంధీ పిఎం? రాహుల్ గాంధీ రాడు, ఇక్కడ లేదు. మోడీ గ్యారంటీ.